అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్ని టీఎంసీలు రావాలి? పాలమూరుకు ఎన్ని టీఎంసీలు వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కనీసం 100 టీఎంసీలో 90 టీఎంసీలు వస్తే మేము ఎట్లనో కొద్దిగా అంటే కొద్దిగా డిస్ట్రిబ్యూట్ కొద్దిగా పంట పొలాల్లో మార్పులు పొరి కాకుండా వేరే ఇతర ధాన్యాలను వేసుకొని దాన్ని మేము ఆ ఎకరేజ్ ఏదైతే ఇస్తున్నామో అది కంప్లీట్ కావాలి. 100 టీఎంసీలు అంటే 10 లక్షల ఎకరాలు దాదాపు. 100 టీఎంసీల 10 లక్షల ఎకరాలు కాకుండా 12టికి చేసుకుంటాం, 13టికి చేసుకుంటాం అండి. కొద్దిగా ఈ ఆరుతడి పంటలకి ఇట్లా వేసుకుని ఇవాళ మా దగ్గర అక్కడ ఏది షాద్నగర్ పోయేటందుకు ఒక లిఫ్ట్ ఆ రోజు మేము అనుకున్నాం. అప్పుడు ఆ లిఫ్ట్ ఇంతవరకు వీళ్ళు వచ్చినా చేపట్టచ్చు కదండి. అది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి ఆడికెళ్ళే పోతాయి నీళ్లు. అది కూడా వాళ్ళకి అవసరం లేదు. అది ఇప్పుడు ఏదో ఒకటి పెట్టిండు నారాయణపేట కొడంగల్ అని చెప్పని, దాని నిండా ఫుల్ అవినీతే. దాంట్లో మళ్ళీ మంత్రులు నారాయణపేట కొడంగల్ అవసరం లేదంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి? కాదండి, అవసరం ఉంది. నీళ్ళు ఇవ్వాలి తప్పక. నీళ్ళు ఎట్లా తీసుకుపోతారు, ఏ విధంగా తీసుకుపోతారో కొద్దిగా ఆలోచించండి. 10 మంది అంటే ఇంజనీర్లను కూర్చోబెట్టండి. ఈరోజు ఏ విధంగా నేను ఒకటి చెప్తున్నాను. మొన్న నేను ఒక లెటర్ రాస్తే మాకు ఏదైతే కాళేశ్వరంలో 6, 8, 10, 11 ప్యాకేజీలకు 1686 కోట్లకు ఆడ పంపు మోటార్ సెట్లు ఇవ్వాలి. దాన్ని 7212 కోట్లకు ఎస్టిమేట్లు వేసిండ్రు. అది ఈ ప్రభుత్వం కాదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వమే. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వాళ్ళు ఒకటి కొత్త విధానం తీసుకొచ్చిండ్రు. అప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు ఏం తీసుకొచ్చిండ్రంటే అది ఈపీసీ. దానికి ఎవడు ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంతే కదా. అదే అంటున్నా, దానికి ఎవడు ఎంత ఏం కథ కర్మక్రియ ఎవడున్నోడు తెలుస్తలేదు. దానికి అట్లా వాళ్ళ పెట్టేసి దాన్ని ఇష్టం వచ్చిన ఏ రేటు ఎట్లా అడగనికి తెలియదు. అప్పుడు 2008లో ధర నిర్ణయిస్తే వీళ్ళు 2014 వచ్చేటాలకు వాళ్ళు కొద్దిగా పెంచిండ్రు. దానికంటే ఇంకో 2 మోటార్లు వీళ్ళు ఎక్కువ పెంచటాలకంటే వాళ్ళు ఏమనుకుంటారు అదే కరెక్ట్ ఉందని దాన్ని ప్రపోర్షనేట్ గా పెంచినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఉన్న ఇంజనీర్లు. ఎలా నేను ఒక్కటే అడుగుతున్నానండి, కేపీ లక్ష్మీదేవి పెళ్లిది మీరు రిజర్వాయర్ అది ఎందుకు తీసుకోలేదు? దానికంటే ప్రాధాన్యత మీకు డిండికి ఇప్పటికీ మా కలవకుర్తి నీళ్లు డిండి మీద పడిపోతూనే ఉన్నాయండి. డిండికి ఇస్తూనే ఉన్నాం మేము. ఇలా మీరు డిండికి తీసుకుపోవాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మీకు టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు డైరెక్ట్ గా అంటే లిఫ్ట్ పెట్టుకొని, లేదా మా దగ్గరనే ఇప్పుడు ఉన్న ఫస్ట్ లిఫ్ట్ ఏదైతుందో పిఆర్ఎల్ వేసి దాంట్లోకి వెళ్ళి కొద్దిగా అంటే ఇంకొక మోటార్ ఎక్కువ చేసుకొని నేరుగా మీరు సెపరేట్ గా తీసుకొని పోండి. అంతేగాని మాకు పాలమూరు రంగారెడ్డికి మేము నిర్ణయించిన దాన్ని ఏదైతే ఎస్టిమేట్ తయారు చేసిన దాన్ని కాదని మీరు మా జిల్లాకు దూకా చేస్తే ఇవన్నీ జిల్లా వాడే చూసుకుంటే మంత్రులు ఎందుకయ్యా? ఇప్పుడు మీరు రాష్ట్రానికే మంత్రి, లేకపోతే నల్గొండకు, లేకపోతే అది ఇప్పుడు దాంట్లో క్లియర్ గా నాకు ఎవరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలనే 159 క్లియర్ గా రాసిండ్రు. దాంట్లోనే మీకు ఏదైతే దేవరకొండ గాని మునుగోడు గాని మొత్తము ఆ ప్రాంతంలో కొంత 3,41,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటందుకు ఆ ఎస్ఎల్బిసి టనల్ వస్తుంది. దురదృష్టవశాత్తు ఆ టనల్ పోయింది. ఆ టనల్ కూడా నేర్పుతున్నాను వీళ్ళు సరైన అంటే టెస్టులు చేయనందుకే వీళ్ళు అంటే ప్రొలాంగ్ చేసే ముందర తీసుకుపోయేటప్పుడు టెస్టులు చేసేది ఉన్నది, చేయలేదు. సాయిల్ టెస్ట్ అట్లీస్ట్ సోనోగ్రాఫిక్ అన్న ఏదైనా చేసింటే కొద్దిగా అంటే దాన్ని అది ఆగునో ఏమో. ఇప్పటికి కూడా ఏం లేదండి, 50 మీటర్లు పక్కకు వచ్చేసి దానికి వెళ్ళి చక్కగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి కూడా దానికి ఏం లేదు. అంటే నిర్ణయం చేసిండ్రు వాళ్ళు, కానీ ఆ పని ఏదో కంప్లీట్ చేపియండి. ఇలా దృష్టి పెట్టే ఒకటి పని. ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డికి మీరు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఎప్పటి లోపల మీరు టెండర్లు పిలుస్తారు, ఎప్పటి లోపల పనులు ప్రారంభిస్తారు, మీరు మీ 3 సంవత్సరాల్లో వాటన్నిటిని పూర్తి చేస్తారా? మీ భూసేకరణే కాలేదు ఇంతవరకు. మీరు అలైన్మెంటే మీరు నిర్ణయించలేదు. అసలు అసెంబ్లీకి రావాలనే సవాల్ని కేసీఆర్ స్వీకరిస్తారా? ఫస్ట్ ఎందుకమ్మా అసెంబ్లీలో వచ్చి చర్చ లేకపోతే వీళ్ళు ఇప్పుడు మంత్రులు రివ్యూ చేసుకుంటారా?
నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను ఇరిగేషన్ మంత్రి గారిని, అరే ఇంత అవినీతి ఉందా మీ ప్రాజెక్టులలో? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలోనే అనుకో, అది మీ పేమెంట్ ఇప్పుడు చేసిండ్రా అప్పుడు చేసిండ్రా అనేది నేను అడగదలుచుకోలేదు. కానీ ఇప్పుడు నీ ఒక రివ్యూ చేయాల్సిన బాధ్యత అయితే మంత్రిగా నీకు ఉంది కదా. ఇంత ఇంత అవినీతి జరుగుతుంటే ఎట్లా మీరు సహిస్తారు? ఇది 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 మంచిది కాదు కదా. సరే, నాయటువంటి వాళ్ళకు ప్రజలు ఒప్పుకోలేదు, నన్ను శాసనసభకు వనికిరావనుకున్నారో ఏమనుకున్నారో, నా వయసు దృష్ట్యానో ఏమో, మొత్తం మీద అయితే నన్ను వద్దనుకున్నారు. సరే, మీరు రెడీయా చర్చకు? కేసీఆర్ కాకుండా మీరు రెడీయా? నేను ఎప్పుడైనా ఎల్లప్పుడూ చర్చకు సిద్ధంగా ఉంటానండి. వాళ్ళని రమ్మనని చెప్పి ఆఫీసర్లు అందరినీ ఫైల్స్ తీసుకొని రమ్మని చెప్పండి. ఈ కరప్షన్ మొత్తం బట్ట బయలు చేసి నేను ఇప్పుడు కరప్షన్ మీరు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కరప్షన్ జరుగుతుందని చెప్పి మీరు కేసు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా జరుగుతోందా అదే కరప్షన్? అరే చెప్తే కదండి, ఇప్పుడు ఇప్పుడు 60,11,000 ఒక మెగావాట్ అని చెప్పని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2024 లా. కాగు అంటే ఒక్కొక్క మెగావాట్ కు 60,11,000. ఇప్పుడు ఇచ్చింది ఎంత గుర్తుందా? వీళ్ళు నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ కు 3,80,00,000 ఒక్క మెగావాట్ కు. దండమైన వీళ్ళకు. ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ వాళ్ళకి నేను చెప్పలేను. ఒకవేళ ఈ టీవీ ఇట్లా చూసుకుంటుంటే రేపే అవన్నీ ఫైల్స్ తెప్పించుకొని చూడమని చెప్పండి ఇరిగేషన్ శాఖ మంత్రిని. క్యాన్సల్ చేయమనండి. నారాయణపేట కొడంగల్ పథకంలో కరప్షన్ జరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత 60,11,000 మెగావాట్ వచ్చేది ఉంటే 3,80,00,000 ఒక మెగావాట్ వీళ్ళు ధర నిర్ణయించారు. అంటే 5 times ఎక్కువ, 6 times, more than 6 times. ఇది అంటే దీనికి నేను నాకు అంటే వీళ్ళ మీద నాకేం లేదు పర్సనల్, ఎవరి మీద. ఇది ఎంతమంది తెచ్చి తెలంగాణ తెచ్చిందండి, అది మాకు తెలుసు. మా హృదయాలు 69లా నేను ఎంతమంది మిత్రులను పోగొట్టుకున్నాను. ఇవాళ ఎంతమంది నా పిల్లల లాంటి వాళ్ళు ఈరోజు ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చిన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే నన్ను కొట్లాడద్దంటే నేను ఎట్లా ఊరుకుంటానండి? ఊరుకునే సమస్యనే లేదు. అందుకోసం ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నాను, దీనికి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి ఇవాళ నేను కేసీఆర్ గారితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పార్టీలతోటి, బీజేపీ తోటి, కాంగ్రెస్ లో ఉండే వాళ్ళందరితోటి ఎవడైతే మా జిల్లా మేలు కోరుతున్నారో దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసి ఒక ఉద్యమాలు తీద్దాం. నేను నిన్ననే ఒక ప్రామిస్ చేసినాను, మా దగ్గర ఉండే విద్యావంతుల వేదిక పాలమూరు వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ఇలా ప్రతి ప్రాజెక్టు నేను తిరిగిందండి. మొత్తము నక్కలుగా ఉంటే నీళ్లు కొడితే చక్కగా పోతాయి. ఆ ఎర్రవేలి తాండము అవన్నిటిని ముంచుకుంటా రిజర్వాయర్లు కడుతున్నారు. ఏందండి వీళ్ళ దీనికి ఏది ఇప్పుడు మన డిండి రిజర్వాయర్ కోసం ఇది వీళ్ళది ఒక ఆలోచన. రిజర్వాయర్ వద్దా? నల్గొండకు నీళ్ళు రావాలి కదా, నల్గొండ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. ఇప్పుడు మీరు ఒకటి నండి, చక్కగా వచ్చి నీళ్లు నక్కల గంటలు పడతాయి. ఆడికెళ్ళి లిఫ్ట్ చేయండి, డిండిలకు పోయండి. మొత్తం 3 లక్షలు దానికే ఆ ప్రాజెక్ట్ కిందనే ఉంది. 3,41,000 ఆ డిపిఆర్ లోనే ఉంది. ఆ డిపిఆర్ చదువుకోమని చెప్తున్నా నేను. వీళ్ళు అవన్నీ తిరిగేయరు. వాళ్ళు ఏదో ఎవడో చెప్పేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు శాంక్షన్లు లేదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు పిలుస్తారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.